మనందరికీ తెలుసు భారతదేశం అయితే వ్యవసాయ ప్రధాన దేశం. అంటే చాలామంది దాదాపు 75% మంది ప్రజలకి వ్యవసాయమే జీవనోపాధిగా ఉందన్నమాట. ఇలాంటి భారతదేశంలో పశు సంపద అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తుంది. అందుకే పాడి పంట అంటారు కదా, అంటే పంట కంటే ముందు కూడా పాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన దేశ యొక్క ఆర్థిక జీడిపి అంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో చూసుకున్నట్లయితే దాదాపు 45% వ్యవసాయం నుంచి ఆదాయం అయితే రావడం జరుగుతుంది. దాంట్లో సింహభాగం అనేది ఎక్కువగా మన పాడికే దక్కుతుందన్నమాట. ఇది కేవలం భారతదేశమే కాదు, మన తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల్లో కూడా పాడి అనేది రైతులకు ముఖ్యమైనటువంటి ఆదాయ వనరుగా ఉంది అన్నమాట. ఒకప్పుడు పాడి అనేది కేవలం వ్యవసాయానికి సెకండరీగా మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఏమైపోయిందంటే వ్యవసాయాన్ని దాటుకొని పాడి పరిశ్రమ అనేది నెంబర్ 1 స్థాయికి చేరడం జరిగింది. చాలామంది రైతులు వ్యవసాయాన్ని కూడా వదిలి పాడి వైపు వస్తున్నారు. ఇదంతా ఎందుకంటే భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పాలు మరియు మాంసము మరియు గుడ్ల యొక్క డిమాండ్కి అనుగుణంగా ఎప్పుడైతే కరోనా తరువాత కాలంలో మాంసానికి అయితే విపరీతమైన గిరాకీ పెరిగింది, అదేవిధంగా ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దీని ఫలితంగానే ఇప్పుడు పాలకి అదేవిధంగా మాంసానికి గుడ్లకి విపరీతమైనటువంటి డిమాండ్ అయితే మనం అందరం చూస్తున్నాము. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా సాధారణంగా సంభవించేటువంటి మరణాలలో ఒకటి ఏంటంటే విద్యుద్ఘాతం, అంటే కరెంట్ షాక్ వలన పశువులు మరణించడం అన్నమాట. ఇదైతే చాలామంది రైతులు ఆల్మోస్ట్ నేను నా లక్ష్మణ్ చంద మండల్లో పనిచేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో ఒక ఎనిమల్ అయితే ఇలా కరెంట్ షాక్తో అయితే మరణించడం జరుగుతుంది. ఇది ఒకరి తప్పు అని మనం చెప్పలేము, ఎందుకంటే పశువులకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి కొన్నిసార్లు అవే నేరుగా వైర్లకు వెళ్ళి తాగడం కొన్నిసార్లు. సో ఇలాంటి ప్రమాదాలు సంభవించడానికి ప్రభుత్వం వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో రైతులుగా మనం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పెద్ద పశువులకే కాదు, ఇక్కడ మీరు చూసినట్టయితే గొర్రె మేకలలో కూడా ఈ రకమైనటువంటి నష్టమైతే కనిపించడం జరుగుతుంది. అయితే రైతును ఇలా కరెంటు షాక్ ద్వారా నష్టపోయినటువంటి రైతుని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎస్పెషల్లీ విద్యుత్ శాఖ వారైతే స్పెషల్ టారిఫ్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే పశువు కరెంట్ షాక్ ద్వారా మరణిస్తుందో అప్పుడు వారికి 40,000 నుంచి 60,000 వరకు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దూడ కనుక మరణిస్తే 5,000, ఏదైనా గొర్రె మేకలు మరణిస్తే 6,000 వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎస్పెషలీ రైతులు ఇవి మరణించినప్పుడు ఏం చేయాలి, మనం ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. అదేవిధంగా మరణించకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేను చెప్తాను అనమాట. ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, లార్జ్ ఎనిమల్స్ ఎక్కువగా చాలామంది రైతులకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పొలం గట్ల పైన ఎక్కువగా పశువులను కట్టేసి వాళ్ళ పొలం పనులు అయితే చేసుకుంటుంటారు. ఇక్కడ చూడండి విద్యుత్ శాఖతో మరణించినటువంటి పశువుల సంఖ్య చూడండి ఎంత విపరీతంగా ఉందో. ఇది కేవలం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్ మండలాల్లో ఒకే రోజు మరణించినటువంటి న్యూస్ అన్నమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ పొలం గట్ల దగ్గరనే జరుగుతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే రైతు ఒక దగ్గర పశువును కట్టేసి తన పొలం పనులు చేసుకోవడానికి వెళ్తుంటాడు. ఎస్పెషల్లీ ఇది సీజన్ కాబట్టి. అలాంటి సందర్భంలో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే తమకున్నటువంటి పొలం యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళ పొలంలో ట్రాన్స్ఫార్మర్స్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కదా. ఆ ట్రాన్స్ఫార్మర్ బేస్ దగ్గర ఉన్నటువంటి కొన్నిసార్లు సపోర్టింగ్ వైర్లు కావచ్చు, కొన్నిసార్లు నార్మల్ కరెంట్ వైర్లు కావచ్చు, ఇలాంటివి జరిగి ఏమంటారు కరెంటు పాస్ అయిపోయి పశువులు మరణించేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కనుక మీ పశువుల్ని పొలానికి తీసుకెళ్ళినట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే చుట్టుపక్కల కరెంటు వైర్లు కానీ కరెంటు తీగలు కానీ లేకుండా చూసుకొని కొంచెం దూరంగా వేయండి. లేదంటే మీరు మందలో కొట్టినట్లయితే చాలా వరకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇక రెండవది ఏంటంటే కరెంట్ షాక్ ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఉరుములు మెరుపులతో కూడిన సందర్భంలో ఉంటుందో
అదేవిధంగా మీరు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, గడ్డి విపరీతంగా పెరుగుతుంటుంది కాబట్టి మీ పొలం చుట్టుపక్కల కరెంటు వైర్ లీక్ ఉందా లేదా కనీసం ప్రతి 2 రోజులకు ఒకసారి అయితే గమనించండి. ఎందుకంటే ఇది పశువులకే కాదు మనుషులకు కూడా చాలా రకాలైనటువంటి నష్టాలు కలిగిస్తుంది. మనుషులు కూడా మరణించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు పొలం గట్ల పైన నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ పొలం గట్ల మీద మనకు తెలియకుండా కరెంట్ అయితే షాక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాటి నుంచి కూడా మనల్ని మనం పశువుల్ని కనుక రక్షించుకోవడానికి ఇలా వైర్లని ఏవైతే ఈ కరెంట్ వైర్లు ఉంటాయో వాటిని రెగ్యులర్గా గమనిస్తూ ఉండడం అయితే చాలా ఉత్తమమైనది, ముఖ్యమైనది. ఎస్పెషల్లీ రైతులు, ఎందుకంటే రైతులకు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇలా ప్రమాదాన బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి కాపాడుకోవడానికి పొలం గట్లను ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి. వైరింగ్ కూడా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవుట్డేట్ అయినటువంటి వైర్లు కూడా షాక్ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని నుంచి కూడా కాపాడుకోవడానికి వైరింగ్ని కూడా మనం మారుస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పశువు ఒక్కసారి కరెంట్ షాక్ బారిన పడినట్లయితే అది మరణించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మీ పశువును ఖచ్చితంగా ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకవేళ మనం అనుకోకుండా పశువు కనుక మరణిస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఇది విద్యుత్ శాఖ వారు మనకు కాంపన్సేషన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి మొదటగా ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత గ్రామ సర్పంచ్ గారికి, ఆ తర్వాత పశువుల డాక్టర్ గారికి సమాచారం అయితే ఇవ్వాలి. దీంట్లో గ్రామ పంచాయతీ నుంచి పంచనామా కాపీ ఒకటి రాయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ గారిని పిలిచి పోస్ట్ మార్టం చేయించుకొని డాక్టర్ గారి దగ్గర నుంచి పశువు యొక్క వాల్యూ సర్టిఫికేటు, అదేవిధంగా పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అనేది అయితే ఖచ్చితంగా చేసి 2 ఫోటోలు అయితే రావాల్సి ఉంటుంది రైతుతోటి. దాంతో పాటు ఏంటంటే పలానా పశువు ఇలా కరెంట్ షాక్తో మరణించిందని న్యూస్ పేపర్లో కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి. ఎప్పుడైతే న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడే దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ పత్రిక నియర్ బై ఏ పత్రిక అయినా పర్లేదు, పత్రికా విలేకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనీసం పేపర్లో దాని గురించి ఒక వార్త వచ్చేటట్టు చూసుకోవాలి. అలా న్యూస్ పేపర్ నుంచి వచ్చిన కాపీ, గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి తీర్మానం, దాంతోపాటు మీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పశువుల డాక్టర్ గారి దగ్గర నుంచి పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈ గారిని సంప్రదిస్తే, ఎలక్ట్రిసిటీ ఏఈ గారిని, అసిస్టెంట్ ఇంజనీర్ గారిని సంప్రదించినట్లయితే వారు ఆన్లైన్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ శాఖ వారి వర్షాకాలంలో వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి మనం రెగ్యులర్గా వారిని ఫాలోఅప్ చేస్తూ మన ఫైల్ని మూవ్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా నా మండల్లో దాదాపు ఒక 100 ఇన్సిడెంట్స్ జరిగితే ఒక 90-95 ఇన్సిడెంట్ల వరకు డబ్బులు అయితే రావడం జరిగింది. ఇంకా 5 ఎందుకు రాలేదంటే రైతు పట్టించుకోకపోవడము, లేదంటే చిన్న సర్టిఫికేట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల మిస్ అయింది తప్ప 100% విద్యుత్ శాఖ వాళ్ళు అయితే డబ్బులు అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి మీరు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసినట్లయితే మీకు ఎనిమల్ నష్టం రాదు, కానీ ఎంతో కొంత ఆర్థికంగా అయితే మీరు వెనకబడిపోకుండా ఉండడానికి ప్రభుత్వం వాళ్ళు కల్పించినటువంటి అవకాశాన్ని మీరైతే సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ట్రాన్స్పరెంట్గానే చేసేస్తారు. మీరు పక్కాగా డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసినట్లయితే చాలా 15 రోజుల లోపల మీకు డబ్బులు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది రైతులకి మా మండల్లో 10 రోజుల్లోనే పడినటువంటి సందర్భాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇంకోటి రెండోది ఏంటంటే ఎక్కడైతే పొలం గట్లలో వాటర్ లాగింగ్ ఏరియా, నీళ్లు నిల్వ ఉండే ప్లేస్లు ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లలో మాత్రం ఖచ్చితంగా కాళ్ళు అంటే మూవ్ అవ్వడం కానీ దాంట్లో నడవడం కానీ చేయొద్దు. కొన్నిసార్లు అలాంటి ప్లేస్లలో కూడా కరెంటు షాక్తో మరణించినటువంటి కేసులు అయితే నేను చూశాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే బోర్లు వేస్తారు, ఇక్కడ చెరువు దగ్గరనే బోర్లు వేస్తారు, వాటి వైర్లతోటి చెరువు గట్టు దగ్గర నీళ్ళకు పోయినప్పుడు కూడా పశువులు మరణించడం అయితే నేను చాలా వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో కూడా పశువుల కాపరి అయితే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ సొంత పశువులు మీరే మేపుతున్నట్లయితే చుట్టుపక్కల వైర్లు ఉన్నాయో లేవో కూడా ఒకసారి గమనిస్తే చాలా వరకు మీరు పశువులు నష్టాల నుంచి కాపాడుకోగలుగుతారు. అదేవిధంగా మీకు మంచి పాడి గేదెలు ఉంటాయి, మంచి మనకి అనుకూలమైన గేదెలు ఉంటాయి.
మన దగ్గరే పెరిగిన గేదెలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఒక ఎమోషనల్ బాండ్ కూడా పశువులతో మనకు ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనం నష్టపోకుండా ఉండేందుకైతే చాలా వరకు మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇది అండి ఈరోజు మన విద్యుత్ ఘాతానికి గురైనటువంటి పశువులకి నష్టం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా గవర్నమెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వారి నుంచి ఎలా మనం మన కాంపన్సేషన్ అయితే తీసుకోవాలన్న విషయాల గురించి కూలంకషంగా పూర్తిగా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇలాంటి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా అజయ్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా నెక్స్ట్ వీడియోలు మీకు రావాలంటే కనుక ఖచ్చితంగా గంట సింబల్ని అయితే కొట్టండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి.